68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సిటీలో గ్రాండ్ గా జరిగాయి. ఓయూ, హైకోర్టు సహా ఇతర ఆఫీసుల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకున్నారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్ లో ఒకేసారి 1000 జాతీయ పతాకాల్ని ఎగురవేశారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిస్టారిక్ ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్, టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణతో పాటు కేఏ పాల్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా 1000 జాతీయ జెండాలని ఒకేసారి ఎగురవేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ సభ్యులు. ఇవాళ ఇక్కడ ఎగురవేసినటువంటి 1000 జెండాలని, భారతీయ జెండాలను చూసి విట్నెస్ చేసి ఈ ఇండియన్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్స్ hoisted in a single location involved 1000 participants from various walks of life. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు నేతలు. ప్రపంచ దేశాలని శాసించే శక్తి భారతదేశానికి ఉందని, అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు లీడర్స్. మరి ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్న మరి పెద్దలందరికీ నా అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ రిపబ్లిక్ డే ఎవ్రీబడి. ఈ ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అనుభవించుకున్నటువంటి రోజు, ఈ రాజ్యాంగంతో వచ్చినటువంటి హక్కులను అనుభవిస్తున్నటువంటి మనమందరం ప్రపంచ దేశంలోనే భారతదేశము ఒక అధునాతిక సాంకేతికతను అన్వయించుకొని ముందుకెళ్ళని చెప్పినటువంటి గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క సందేశాన్ని అందరం కూడా అమలు చేయాలని చెప్పని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ యూనిటీతో చేయవలసిన ఈ ఫంక్షన్ ఇంత చక్కగా 1000 జెండాలతో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ వచ్చి ఇంత చక్కగా ప్రోగ్రాం చేసినందుకు, చరిత్రలోనే మన దేశంలో ఈ విధంగా జరిగిన ప్రోగ్రాం చేసినందుకు అందరికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మాజీ సైనికులు, వారి కుటుంబాలకు సన్మానం చేశారు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ సభ్యులు.